ఎక్కడ కనిపిస్తుందండి రెడ్డి రాజ్యం? ఉన్నదంతా అధికారులంతా మీరే కదా, సీఎం గారు ఉన్నారు కనుక. ఒక సీఎం గారు ఉన్నంత మాత్రాన రెడ్డి రాజ్యం అయిపోయినట్టు కాదు కదా. సీఎం ఒకటి సరిపోద్ది కదా మేడం. సీఎం రాజు ఒకడు మనవాడు ఉంటే సరిపోతుంది కదా. సైనికులు, బంట్లు, సిపాయిలు. ఆ రాజు గారు కూడా మనవాడు లాగా బిహేవ్ చేస్తలేరు. చేసుంటే మొన్న కులగణనలో మనకు అది అర్థమయ్యి ఉండేది. ఇలా చాలా ఇష్యూస్ లో మనకి మనవాడు కాదు, మనవాడిలాగా కనిపిస్తున్నాడు కానీ మనవాడు కాదు అనేది ప్రజల అభిప్రాయం, రెడ్ల అభిప్రాయం. రెడ్లది అట్లుంది. మరి బీసీ ఇదంతా ఇక్కడ కింది వర్గాలలో ఎలా ఉందంటే, బహుజనులలో రెడ్డి రాజ్యం ఉంది. ఏ పార్టీలో ఉన్నా కానీ రెడ్లు కాంట్రాక్ట్లు, పనులు, ఇవన్నీ పదవులు కానీ వాళ్ళకే పోతున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. కొంతవరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అలా ఉండిందేమో. గతంలో కొంతవరకు రెడ్డిలు ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెడ్డి కాబట్టి రెడ్డి వాళ్ళకు న్యాయం చేస్తే అని భయపడుతున్నాడా, లేదంటే రెడ్డిలు అంటేనే ఆయనకు నిజంగా మీకు విషయం తెలుసో తెలీదో, రెడ్డి మీటింగ్లకి ఎలాంటి రెడ్డి మీటింగ్లకు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అల్టిమేట్ జారీ చేసిండ్రు వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకి. అంటే ఇది రెడ్డి రాజ్యం అనుకోవాలా, ఇంకేమనుకోవాలి? అంటే ఎక్కడ చూసినా పదవులు, ఏ సెగ్మెంట్ లో చూసినా రెడ్లే ఉన్నారు కదా మేడం. సీఎంఓలో కానీ ఎక్కడ చూసినా రెడ్లను చూసి పదవులు చూసినా అన్ని రెడ్లకే ఇచ్చారు కదా. రెడ్లని చూసి ఇచ్చిండ్రని నేను అనుకోవట్లేను. వాళ్ళు టైం ఇయ్యి ఉండొచ్చు, వర్క్ పైన డెడికేషన్ తో వర్క్ చేసి ఉండొచ్చు. గత కొన్నేళ్ళకెళ్ళి ఇప్పుడు అలబ్ది సడన్ గా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తీసుకొచ్చే పదవులు ఇయ్యారు కదా. ఈరోజు మంత్రులు అంటే అందులో వేరియేషన్ ఉంటది. ఎమ్మెల్యే స్థాయి మంత్రులు రావాలి అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినరు, ఎంతమంది ఏమంటారు, ఎంత మెజారిటీతో గెలిచిండ్రు, ఈ క్రైటీరియాని బట్టే ఇస్తారు కదా. రెడ్డి అని ఇంట్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి చేయబట్టుకొని వచ్చి నువ్వు రెడ్డి కదా, నీకు పదవి ఇస్తా, నీకు మంత్రి పదవి ఇస్తా, నీకు కార్పొరేషన్ ఇస్తామని ఏ పార్టీలో ఉండదు. అది వాళ్ళు చేసిన వర్క్ కావచ్చు, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన టైం కావచ్చు, అన్ని వదులుకొని వాళ్ళు కుటుంబాన్ని వదులుకొని కుటుంబానికి దూరంగా ఉండి చాలా విషయాల్లో, పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ మిస్ అవుతూ ఉంటారు. అలాంటి త్యాగాలన్నీ చేసి టైం ఇచ్చిండ్రు కాబట్టి, ప్రజల కోసం ప్రజల దగ్గర ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అవకాశాలు వచ్చున్నాయి.